ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారి కోసం ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పని 9 నిజాలండి ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించి 9 నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తులరాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మనకు ఉన్న 12 రాశులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప స్థానం ఈ తులరాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు అంటే అందము, ప్రేమ, కళ, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, అదృష్టం ఇవన్నీ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పవచ్చు కూడా. అంటే వీరి యొక్క తీరు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, రూపురేఖలు ఇలా గమనిస్తే ప్రతిదీ కూడా స్పష్టంగా కూడా ఒక పద్ధతిగా మంచిగా తూకం వేసినట్టు బ్యాలెన్స్గా ఉంటాయని కూడా చెప్పవచ్చు. వీరిలో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే తులము అంటే త్రాసు. మనం త్రాసు చూసుకున్నట్లయితే తూకం వేసినప్పుడు ఎలా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే సుఖం వచ్చిందని పొంగిపోకుండా, కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని చూసి పారిపోవడం, భయపడడం ఇలాంటి ఆలోచించరు కూడా. అంటే దాన్ని పరిష్కారం ఏంటి అనేది దాని మీద ఆలోచన విధానం అనేది ఉంటుందండి. అలానే కొంతమంది మాత్రం కుంగిపోతూ ఉంటారు. కానీ వీరేంటంటే ఆ సమస్యకు అసలు దారి ఏంటి, ఆ పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒక కష్టంలోనే కాదండి, ఆనందం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే పొంగిపోరు. సుఖం వచ్చిందని ఆనందపడిపోతూ తమకు ఉన్నటువంటి బాధ్యతలను కూడా మర్చిపోవడం కానీ ఇలాంటివి కూడా చెయ్యరు. కాబట్టి వీరు సుఖం, కష్టం ఏదొచ్చినా సరే చాలా బ్యాలెన్స్గా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరి యొక్క భవిష్యత్ గురించి కూడా మంచిగా ఉండడానికి ముందుగానే వీరు ప్రణాళిక అనేది చేసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. గొప్ప లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తారు. అలానే నిన్నటి దాని గురించి, గతంలో జరిగిన వాటి గురించి కానీ, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కానీ వీళ్ళు ఆలోచించరు. దానికి తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకుని కూడా ఉంటారు. కానీ వాటి గురించి ఆలోచించరు. ఒక నది ఎలా అయితే తన పని చేసుకుంటూ తాను పారుతూ ఉంటుందో అలాగే వీరు కూడా పారే నది లాంటి వారండి. అంటే ఎక్కడ కూడా ఆగరు. కాబట్టి వారు ఎక్కడ దేని గురించి ఆలోచించరు. అలా వారి పని చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వీరు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారండి. ఎందుకంటే కష్టం విలువ బాగా తెలుసు కాబట్టి సుఖం విలువను కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు. సుఖాన్ని, జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక రెండో విషయం ఏమిటి అంటే వీరు మొట్టమొదటి ఏ పనైనా సరే దాని గురించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయని వీరికి తెలుసు. తెలిసినా సరే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఒక పని ఎంపిక చేసుకున్నట్లయితే గనక ఏ పని అయితే మా వల్ల అసలు కాదు అని జనం వదిలేసి వెళ్తూ ఉంటారో అలాంటి పనిని వీరు చాలా సులభంగా, అంటే దానికి సంబంధించి గట్టిగా రాత్రింపగలు కష్టపడల్లా ఎక్కువగా సంపాదించుకునే దారులు వీరు చూసుకుంటారండి. దీంట్లో ఎటువంటి సందేహమే ఉండదండి. అలాగే వీరి యొక్క పనులు చూసేవారు కూడా చాలా సులభంగా, అంటే సంపాదించడం చాలా ఈజీ అన్నట్టుగా ఉంటుంది. కానీ అదే పని వారు అవతల వారిని చేయమంటే వాళ్ళు ఒక్కరోజు కూడా చేయలేరని కూడా చెప్పవచ్చు. మీరు పట్టేటువంటి కష్టానికి చేసేటువంటి పని కానీ ఇతరులు ఒక్కరోజు కూడా చేయలేరండి. వీరు అదే పనిలో గట్టిగా నిలబడి ఆ పని మీద లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు సంపాదించుకోగలుగుతారు కూడా. ఈ రాశివారు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు కూడా. ఏదైనా సరే చిన్న చిన్న పనులలో జోలికైతే పోరు. ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్కి సంబంధించిన వీరు ఉంటారని కూడా చెప్పవచ్చు. అంటే ఒకరి కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదు. కష్టమైనా, నష్టమైనా సరే, బాధ అయినా సరేనండి, మనం ఏదైనా సొంతగా ఒక బిజినెస్ అనేది మొదలుపెట్టుకుంటే వచ్చే రూపాయి ఏదో మనకి ఉంటుంది కదా అని చెప్పి వీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లోనే ఉండడానికి కూడా ఇష్టపడతారు. అయితే వీరి యొక్క ప్రయాణం అనేది చిన్న చిన్న పనుల దగ్గర నుంచే
ప్రారంభమవుతుంది. ఇలా చిన్న చిన్న పనులు వారు చేసి ఒక బిజినెస్లోకి వెళ్తారు అంటే అంత ఈజీగా వెళ్ళరండి. దానికి ముందే ఎన్నో రకాలైన ఒడిదుడుకులు కష్టాలు పడి దానికి ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒక మంచి వయసుకి వచ్చినాక అప్పటికి ఒక సొంత బిజినెస్ పెట్టి అప్పటి నుంచి ఆర్థికంగా బాగా సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రాశివారు చాలా గొప్ప మేధావులని చెప్పవచ్చు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరు ఎంపిక చేసుకోలేని పని వీరు ఎంచుకుంటూ ఉంటారు కూడా కాబట్టి. ఇక మూడో విషయం ఏమిటి అంటే ఇక ఈ తులరాశి వారి యొక్క ప్రేమ వైవాహిక జీవితం అనేది చాలా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పవచ్చండి. ఈ రాశివారు ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి కనుక ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగింది అంటే గనక జీవితాంతం ఆ వ్యక్తిని మనసులోనే ప్రేమిస్తూ ఉంటారు. అలానే ఆ మనిషికి గౌరవం కూడా ఇస్తూ ఉంటారు. ఆ మనిషి చేతిని ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా కానీ ఆ మనిషి చేతిని వదిలిపెట్టరండి. అంత నమ్మకంగా ఉంటుంది వీరి ప్రేమ. అదే నమ్మకాన్ని ఎదుటివారి దగ్గర నుంచి కూడా వీరు గట్టిగా కోరుకుంటూ ఉంటారు. ఇలాగే అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలామందిలో కూడా లేకపోవచ్చు. కానీ ఈ తులరాశి వారికి వీరి యొక్క ప్రేమను పొందడం అనేది కూడా చాలా అదృష్టంగా చెప్పవచ్చండి. ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచించినట్లయితే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి. అలాగే ఈ రాశి వారిని చేసుకున్న వారు అయితే ఎవరైతే ఉంటారో పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు నిజంగా గొప్ప అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎన్ని జన్మలు పుణ్యం ఉంటే కానీ ఈ తులరాశి వారిని భాగస్వాములుగా పొందలేరు. ఈ రాశి స్త్రీలు పురుషులు వారిని గనక మీరు గమనించినట్లయితే వీళ్ళు వివాహం చేసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్టేనండి. వారి రూపంలోనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్టుగా మనం చెప్పవచ్చు కూడా. ఈ రాశి వారు అదృష్టవంతులు కాబట్టి వారిని ఎవరైతే చేసుకుంటారో వారు అదృష్టవంతులన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారిని సుఖంగా ఉంచడం కోసం వీరు ఎంత కష్టానికైనా సరే సిద్ధంగా ఉంటారు. అలానే ఆ కష్టాన్ని వారు ఇష్టంగా కూడా పడుతూ ఉంటారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కుటుంబానికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండడం కోసం కుటుంబం కోసం ఎంత త్యాగానికైనా సరే ముందు ఉంటారండి. అవసరమైతే కుటుంబం కోసం సుఖ సంతోషాలను కూడా వదిలివేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతగా కుటుంబాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఈ రాశివారు మాత్రమే ఈ జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి కుటుంబం కోసం వీరు పడేటువంటి కష్టం అనేది సామాన్యమైనది కాదండి. పైకలా కనిపిస్తారు కానీ కుటుంబం అంటే చాలా పంచ ప్రాణాలు వీరికి. జీవిత భాగస్వామి అన్న వారి బిడ్డలన్న వీరికి పంచ ప్రాణాలు. ఎంతోగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చెట్టు నీడ ఎంత చల్లగా ఉండాలో అలాగే ఈ రాశి వారిని భాగస్వామిని చేసుకున్న వారి కుటుంబం అంతే చల్లగా రక్షణగా కాపాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులందరూ ఆ పురుషులు చేసుకున్న వారు ఆ స్త్రీలు కూడా ఇంకా అదృష్టవంతులండి. వారిని చేసుకోవడం వారి జీవితంలో ఊహించినంత ధనాన్ని ఊహించినంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఈ తులరాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది అంటే అసలు వారి ఊహలకు కూడా అందని అదృష్టాలను వరాలను చూసి సంతోషపడడం కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీలైనా కూడా ఎవరైనా సరే ఈ తులరాశి స్త్రీలను చేసుకుంటారో ఆ మగవారికి కూడా అప్పటికి వచ్చిన బాగా అప్పట్లాగా కంటే కూడా వీళ్ళు చేసుకుని వచ్చినప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకున్నట్లే అండి. స్త్రీలు పురుషులు అయినటువంటి ఈ తులరాశి వ్యక్తులు ఎవరు ఏం చేసుకున్నా సరే ఆడవారైతే మగవారిని చేసుకున్నా మగవారైతే ఆడవారిని చేసుకున్నా ఈ తులరాశి జాతకం చేసుకున్న వాళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నాలుగో విషయం ఏమిటి అంటే వీరికి గనక కోపం వచ్చిందంటే మాత్రం ఇక అవతల వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్తారండి. ఎదుటివారికి మాత్రం వణుకు పుట్టించేంత భయం అంటాం. అంటే వీరి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వీరి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఒక ప్రళయం అని చెప్పవచ్చు. ఈ రాశివారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో మోసం చెయ్యాలని వీరి ముందు ఒకలా ప్రవర్తించినా వెనక వైపు ఒకలా ప్రవర్తించినా కూడా వీరికి తెలిసిపోయింది. అలాగే వారి యొక్క శివుడికి మూడో కొన్ని ఎలాగైతే ఉంటుందో ఈ రాశి వారికి కూడా మహాదృష్టితో ఆ యొక్క కంటితోనే
ఆ ప్రపంచాన్ని మనిషి యొక్క లోతులలో ఉన్నటువంటి భావాలు కూడా చెప్పగల శక్తి కూడా వీళ్ళకి ఉంటుందండి. కాబట్టి వీరిని ఎవరైనా సరే ఎవరి వల్ల నష్టం జరిగింది అంటే ముందుగానే అంచనా వేయగలుగుతారు చాలా తేలికగా. అంటే ఆవలిస్తే పేగులు లెక్కగట్టగల సత్తా, తెలివి, చాకచక్యం అన్నీ వీరికి ఉంటాయి. అనుకుంటే ఒక్కసారి బై మిస్టేక్ నష్టాలు కూడా పడి ఉండవచ్చు, కానీ అది మాత్రం వాళ్ళు అదే త్వరలో గ్రహించగలుగుతారు. ఒక్కసారి కనుక వారికి ఆ విషయం తెలిస్తే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఎదురు ఉంది అని చెప్పేసి అవతల వాళ్ళు గుండెని గుప్పిట్లే పెట్టుకుంటారు. ఎందుకంటే వీరు వేసేటువంటి శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి కాబట్టి వారిని మానసికంగా వారు చేసేటువంటి తప్పుకు బుద్ధి వచ్చేలాగా చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళకి. ఇక అలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ రెండోసారి దగ్గరకు తీసుకుంటారా అంటే అవకాశం ఇంకా తక్కువే. అవకాశం ఇవ్వడం అనేది ఈ తులరాశి వారు చేయరండి. అయితే ప్రతి తప్పు అలా కాదు. కొన్ని తప్పులలో కొన్ని ప్రమేయం లేకుండా జరిగే వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. కానీ కావాలని చేసే ఉండవు కదా, వాటిని మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించరండి. కాబట్టి తులరాశి జాతకులు ఇలాంటి విషయాలలో కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ రాశి వారైనా సరే అండి, ప్రేమ, ఓర్పు, సహనం ఎంత ఉంటాయో అలాగే వీరికి కోపం వస్తే మాత్రం ఆ భగవంతుడు మాట కూడా వినరు, అంత గట్టిగా ఉంటారు. ఇక 5వ విషయం ఏమిటి అంటే ఈ రాశివారు అందం గురించి, రూపురేఖల గురించి పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు ఎంతో చక్కటి రూపం కలిగి ఉంటారు. పురుషులు మంచి ఎత్తు ఉండి మంచి పర్సనాలిటీతో ఉంటారు. రంగు అంటే చామన ఛాయ మీద ఇంకొంచెం ఎక్కువ రంగు ఉంటారు. ఇక హెయిర్ స్టైల్ అంటారా, చాలామంది మగవారికి అయితే జుట్టు సరిగ్గానే ఉండదు. కానీ ఈ రాశి వారికి ఉన్నటువంటి పురుషులు మంచి హెయిర్ స్టైల్ అంటే జుట్టు బాగా ఉంటుంది కొంతమందికి అంతగా ఉండదు. జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధలు కూడా తీసుకుంటూ ఉంటారు. అందం గురించి వీరు వేసుకునే డ్రెస్సింగ్ కూడా చాలా ప్రత్యేక, అంటే ప్రతిదీ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారండి. అద్దం ముందు వెళ్ళి చక్కగా రెడీ అవ్వడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు కూడా. నీట్గా ఒక గౌరవ మర్యాదలతో బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి గౌరవం ఇవ్వాలి అన్నట్టుగా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది కూడా ఉంటుంది. అలానే ఆడవారు కూడా మంచి పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురు, అసలు వీరి మొహం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే వీరి ఎవరిని చూసినా సరే, ఈ తులరాశి జాతకులను ఎవరు చూసినా సరే వారికి నచ్చేవలసిందే అండి. అసలు బాగోదు అన్న వాళ్ళు భూమి మీద ఉండరు, అంత చక్కగా ఉంటారు. ఈ రాశివారు వారి యొక్క ముఖంలో ఒక లక్ష్మీ కళ అనేది ఊడిపడుతుంది. ఒక ప్రశాంతత, పాజిటివ్ వైబ్స్ అనేవి వారిని చూసినప్పుడు ఎదుటి వారికి కలుగుతాయండి. అదృష్టవంతులు వీళ్ళు అన్నట్టుగా ఈ తులరాశి వారిని చూడగానే వారి రూపాన్ని, చక్కటి రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎన్ని బాధలున్నా సరే వారిని చూడగానే, వారితో మాట్లాడగానే మనకు తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ మనలో మొదలవుతాయి. ఇక 6వ విషయం ఏమిటి అంటే ఈ రాశి వారు జీవితంలో నేర్పించిన పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పించిన పాఠాలే ఎక్కువ. వీరు ఎదుటివారిని ఎంత ప్రేమిస్తూ ఉంటారో కానీ వీరిని చాలా ఎక్కువ మంది వీరిని వాడుకొని పక్కకు వదిలేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు వీరి జీవితంలో. అలాంటి వాళ్ళు చాలా వరకు కూడా అలాంటి అనుభవాలు అన్నిటిని కూడా వీరు గుణపాఠంలాగా నేర్చుకుని అసలు మనుషుల యొక్క ఆలోచన విధానం అంటే ఏంటి, అసలు మంచి ఏంటి, చెడు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలో నేర్పించిన పాఠాల కన్నా కూడా మనుషులే నేర్పించిన పాఠాల వల్లే వీరు చాలా వరకు కూడా తెలుసుకున్నారండి. ఆ అనుభవాన్ని బట్టి కూడా వీళ్ళు మెట్టుగా వేసుకొని ఒక మెట్టుగా మార్చుకొని ఆ మెట్టుతో వీరు పైకి ఎక్కి ఒక స్థాయికి ఎదగాలన్న ఒక సంకల్పం అనేది వీరి పట్టుదలగా నేర్చుకుంటూ ఉంటారని కూడా చెప్పవచ్చు. కాబట్టి వీరికి ఆశ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే జీవితాన్ని డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తారు, డబ్బు లేని వారిని ఎలా చూస్తారు, ఇవన్నీ కూడా గమనించారండి. జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం. కాబట్టి అలాంటివి డబ్బును గట్టిగా సంపాదించాలి, కష్టపడాలి. కష్టపడ్డా పర్వాలేదు కానీ గట్టిగా ఒక స్థాయికి రావాలి. నలుగురిలో మనం ఏంటి అనేది ప్రూఫ్ చేసుకోవాలి. పలానా వాళ్ళంటే ఏంటి, ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలి అని రాత్రింపగళ్ళు కూడా గట్టిగా కష్టపడతారు. దీన్ని వారి జీవితం ఒక మంచి దారి వైపు పోవడానికి కూడా కారణం. వీరికి ఎవరైతే శత్రువుగా చూస్తారో వీరిని ఎవరైతే అవమానపరిచారో వాళ్ళని ఈ తులరాశి వారి పాలిట దేవుళ్ళలాగా చెప్పుకోవచ్చండి.
వాళ్ళు అన్ని అవమానాలు చేయకపోయినా, స్వార్థం చూపించకపోతే, వారు ఆ బాధ పట్టకపోతే వీళ్ళు అంత స్థాయికి వచ్చేవారు కాదేమో. కాబట్టి ఈ రోజున తులరాశి వారు ఎంత గొప్ప స్థాయికి ఉండడానికి కారణం కూడా ఆ నలుగురే. వీరి వల్లే వీరు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారని కూడా చెప్పవచ్చండి. ఇక 7వ విషయం ఏమిటి అంటే, వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవించారు. వీరి జీవితం పూలబాటలాగా కనిపించినప్పటికీ కూడా వీరి జీవితం ఒక ముళ్ళబాటండి. చిన్న వయసు నుంచి కూడా కష్టాలను పడి ఇవాల్టి రోజున ఒక స్థాయికి కష్టపడి నిర్ణయించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం ఇది. అది ఎవరికూ తెలియదు, కానీ అంత గొప్పగా ఈ తులరాశి వారు ఉంటారు. చిన్నప్పటి నుంచి, ఊహ తెలియనప్పటి నుంచి కూడా వీరి కష్టాల్లోనే పెరిగారు. ఒకవేళ కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రమే ప్రతిరోజు కష్టపడవలసిందే. ఎన్నో రకాల పనుల మీదే తిరగాల్సిందే. ఎందుకంటే ముందు వారి మనస్తత్వం ఊరుకోదండి. 100 మంది అనుకుంటారు సంపాదించుకుంటున్నాం, ఇంకా చాలే అనుభవిస్తాం కదా, ఇలా అనుకుంటారేమో, కానీ ఈ రాశివారు మాత్రం సంతోషాన్ని అనుభవిస్తారు. అలాగే సంతోషం ఎప్పుడు నిలబడాలి అంటే కష్టపడాలి, ఓపిక ఉన్నంత వరకు మాత్రమే మనం కష్టపడుతూనే ఉండాలి అని చెప్పేసి అంత పట్టుదలగా ఉంటారండి. ఈరోజు రూపాయి ఉంది కదా ఇక చాలు అనే ఆలోచన వీరికి ఉండదు. ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండాలి అన్న తపన అనేది వీరి జీవితంలో ఉంటుంది. వీరి సహాయం వల్ల బాగుపడ్డవారు కూడా ఉన్నారు చాలామంది. వీరి స్నేహం దొరకడం వీరి జీవితంలో ఒక అదృష్టంగా చెప్పవచ్చండి. ఈ రాశివారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని పొరపాటును కూడా వదులుకోవద్దండి. అలాగే వీరికి ఏదైనా రహస్యం చెప్పినా కూడా చాలా రహస్యంగా ఉంచుతారు, ఎవరికి చెప్పరు. మీరు జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్నా సరే, స్నేహితుల పట్ల ఏ రూపంలో ఉన్నా ఒక అదృష్టమని చెప్పవచ్చు. ఇక 8వ విషయం వచ్చేటప్పటికి, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు కూడా. అవసరమైన విషయాలు వారికే వీరు చేసుకుంటూ ఉంటారు. మనకి ఏంటి, ఈరోజు ఏ పని మీద వచ్చాం, వీరితో మనకి ఏంటి అన్న విషయాల వరకే, అవతల వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోరు కూడా. కొంతమంది ఖాళీగా కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకొని సమయాన్ని వృధా చేసుకునే వారితో కాసేపు కొంచెమైనా మాట్లాడాలి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని అనవసరపరంగా కాలక్షేపం చేసుకుంటూ వృధా చేసుకుంటూ, అంటే కాలక్షేపాలు చేసుకుంటూ వృధా చేసుకుంటూ ఓపిక వయసును వేస్ట్ చేసుకుంటూ ఉండరండి. సంపాదన పరంగా బద్ధకంగా ఎదగకుండా కూడా ఉండరు. అలా ఉన్నారు అంటే వీరికి ప్రతి క్షణం కూడా ప్రతి క్షణాన్ని వేరే ఒక రూపాయిగా మార్చుకుంటారని కూడా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా డబ్బును సంపాదించుకోవాలి, నిరంతరం కూడా డబ్బు మీద ఎక్కువగా ఉంటుందండి. అది ఒక టాలెంట్ వీరు దగ్గర ఉంటుంది. ఇక 9వ విషయం ఏమిటి అంటే, వీరు చేసేటువంటి పనుల్లో కూడా బాగా కలుసుబాటు ఉంటుందండి. కొంతమంది ఆర్థిక పరంగా చాలా కష్టాలు పడ్డారు, కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు. అంటే వీరిలో తులరాశి వారిలో కొంతమంది గ్రహ నిర్మాణం చేస్తున్నారు, భూమి కొనుగోలు లేదా గ్రహ కట్టడం, కానీ ఏదైనా ఇప్పుడైతే జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహమే లేదండి. ఈ రాశివారు చేతులు ఎప్పుడు కూడా ధనం ప్రవాహం ఉంటూనే ఉంటుందండి, డబ్బు ఉంటూనే ఉంటుంది. అప్పు కూడా ఏదో ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చేసుకుంటారు. దానికి కూడా ఒక ప్రణాళికను కూడా వీరు సిద్ధం చేసుకుని ఉంటారు. అప్పు చేసినా సరే మీరు ఒక స్థాయికి ఎదగడం కోసం అవసరానికి ఆ అప్పు చేస్తారు తప్ప వేరే విధంగా చేసుకోరు. అప్పు చేసిన వారు గట్టిగా నిలబడతారు, గట్టిగా సంపాదించుకోవాలని చెప్పుకోవచ్చు కూడా. అన్ని ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా బెటర్గా చెప్పవచ్చండి ఇప్పుడు. అలానే ఉద్యోగాలు లేకుండా ఎవరైనా ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు దొరుకుతాయండి. అలానే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం కూడా జరుగుతుంది. అలానే వైవాహిక జీవితం బాగుపడుతుంది. సంతానం లేని వారికి సంతానం ప్రాప్తి కూడా కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు మనసులో సృష్టించేవే కానీ పరిస్థితులు వచ్చేవి కాదండి. అవన్నీ కూడా ఏవి మిమ్మల్ని తాకలేవు కూడా. అదృష్టం ముందర ఏ శక్తి కూడా ఎక్కువసేపు నిలబడలేదు కదా, కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన పనేమి లేదు. ఇబ్బందులు కూడా వస్తాయి పోతాయి, వాటిని మీరు పట్టించుకోకండి. ప్రతి మనిషి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖం సంతోషం రెండూ ఉంటాయండి. కాబట్టి మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయి పోతాయి, వాటిని మీరు పట్టించుకోకండి. అలాగే ఇక దైవ ఆరాధన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా శివ ఆరాధన చేసినట్లయితే కనుక చాలా మంచిది. చాలామంది శివభక్తులు కూడా ఉన్నారు.
మీరు కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి. మీరు శివాలయానికి వెళ్ళి పంచదార నీటితో అభిషేకం చేయండి. మారేడు దళాలతో చక్కటి మట్టి ప్రదీపంలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు కూడా చేయడం, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చెప్పుకోవడం, ఇలాంటివన్నీ మీకు బాగా కలిసి వస్తాయండి. బాగా ఎదగడానికి కూడా సహాయపడతాయి. అలానే రావి చెట్టు కూడా రాగి చెంబుతో కాస్త నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు దగ్గర మట్టి ప్రదీపంలో 12 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించండి. 12 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు రాసులు 12, అలాగే మనకి 12 రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మనకు కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అలానే మీరు ఏదైనా శనివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ నియమ నిష్టలతో చక్కగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. ఎందుకు అంటే రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారు కాబట్టి ఇలా చెయ్యండి. మీకు బాగా కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ 8, 5 అండి. కలిసి వచ్చే రోజు సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజులు ఎలాంటి పని మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.